ఇమ్మడి రవి గురించి సిపి సజ్జనర్ సంచలన విషయాలైతే బయటపెట్టారు. సిటీ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనర్ తో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. ఐబొమ్మ అంశంపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సజ్జనర్ మాట్లాడుతూ మక్కాకు వెళ్లిన బస్సు దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం పోలీసుల విభాగం సైతం ఈ ఘటనపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ రోజు టాలీవుడ్ కి చెందిన చాలా ముఖ్యమైన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమకి చాలా వేల కోట్ల నష్టం వాటిల్లిందని, దేశవ్యాప్తంగా ఉన్న సమస్య ఇదన్నారు. పైరసీని అరికట్టడానికి ఎంతో శ్రమించామని గుర్తు చేశారు. ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీస్ అధికారులు. మొత్తం 5 కేసులు నమోదు చేశారు. దుద్దెల శివరాజ్, ప్రశాంత్ అనే ఇద్దరిని ఇదివరకే అరెస్టు చేశామన్నారు. పైరసీ ముసుగులోనే బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారన్నారు. ఇమ్మడి రవి గురించి సిపి సజ్జనర్ సంచలన విషయాలు తెలిపారు. బాలీవుడ్, టాలీవుడ్ కి చెందిన వేల సినిమాలు పైరసీ చేశాడు అన్నారు. ఇమ్మడి రవి నుంచి 3 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. 20 కోట్ల వరకు సంపాదించానని చెప్తున్నాడన్నారు. 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డేటా ఇమ్మడి రవి వద్ద ఉందన్నారు. ఈ డేటాను కూడా మిస్యూజ్ చేసే అవకాశం ఉండేదని, దీని వెనుక పెద్ద రాకెట్ ఉందన్నారు. మీ డేటా డార్క్ వెబ్సైట్ కి చేరే అవకాశం కూడా ఉందన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది పేరెంట్స్ కి కడుపుకోత మిగిలింది. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని, పాన్ కార్డ్ కూడా ప్రహ్లాద్ పేరుతో ఉందన్నారు. ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది ఇతనికన్నారు. కరేబియన్ ఐలాండ్ సిటిజన్షిప్ కూడా తీసుకున్నాడు. ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్ ఎన్నో దేశాలు తిరిగాడన్నారు రవి. అమెరికా, నెదర్లాండ్ లో సర్వర్లను పెట్టాడని వెల్లడించారు.